ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంగోలుకు ప్రత్యేక స్థానం ఉంది. ఒంగోలు కోట, చెన్నకేశవ స్వామి దేవాలయం, రంగరాయుడు చెరువు, పల్లవ, శాతవాహన రాజ్యాల గుర్తులు ఒక్కటేమిటి, చరిత్ర చూస్తే బాగానే ఉంది. అదే సమయంలో ఈ ప్రాంత రాజకీయ చైతన్యానికి కూడా పట్టింది పేరు. ఈ ఒంగోలు సెగ్మెంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొన్ని దశాబ్దాలుగా బలమైన నేతగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా 7వ బరిలో నిలిచినట్లు అవుతోంది. ఒకసారి మాత్రమే ఓడిపోయారు, 5 సార్లు గెలిచారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని ఒంగోలు నుంచి పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా దామచర్ల జనార్దన్ రావు కూడా రేసులోకి దూసుకొచ్చారు. ఒంగోలు సిటీ పొగాకు వ్యాపారానికి కేంద్రంగా ఉంది. ఒంగోలు నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో ఉన్న ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్ రావు, వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి 52% ఓట్లు రాబట్టి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన దామచర్ల జనార్దన్ రావుకి 41% ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఒంగోలు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైసీపీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈసారి ఎన్నికల్లో ఈయనకు అనుకూలమైనటువంటి అంశాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈయనకి సంబంధించినంత వరకు నియోజకవర్గంలో బలమైనటువంటి పేరు ఉన్నటువంటి నాయకుడిగా ఈయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఖచ్చితంగా ప్లస్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో బంధుత్వం మరో అదనపు ఆకర్షణ. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో మంచి సత్సంబంధాలను నెరుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి. ఇది ఈయనకి అనుకూలమైనటువంటి అంశాలు. మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిస్తే ప్రధానంగా నియోజకవర్గంలో అనుకున్నంత ఆశించినంత స్థాయిలో అభివృద్ధి అయితే కనిపించడం లేదు. ఇది ప్రధానమైనటువంటి మైనస్. మరి ముఖ్యంగా గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి ఒంగోలుకు తాగునీరు రాకపోవడం కూడా ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో తాగునీటి సమస్య అయితే బాగా వేధిస్తూ ఉంది. వాటర్ ట్యాంకర్లపైనే ఇప్పటికీ కూడా మంచినీటి కోసం ఆధారపడడం అతిపెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. ఒంగోలులో గంజాయి మాఫియాకు చెక్ పెట్టలేకపోవడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈయనకి సంబంధించినటువంటి ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు దామచర్ల జనార్దన్ రావు. మరి దామచర్ల జనార్దన్ రావుకి ఈసారి గ్రౌండ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి కనుక పరిశీలిస్తే, గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సానుభూతి ఖచ్చితంగా ఈయన పట్ల కనిపిస్తోంది. మరోవైపు ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉండడం కూడా మరో అడ్వాంటేజ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రజల్లో దామచర్లకైతే మంచి ఇమేజ్ పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తోంది. మరోవైపు దామచర్ల హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రజల్లో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా గ్రౌండ్లో అయితే తన యొక్క యాక్టివిటీస్ని, కార్యక్రమాలని చాలా బాగా విస్తృతంగా చేస్తున్నారు. తద్వారా మంచి పాజిటివ్ ఫ్యాక్టర్ని సంపాదించారు. ఇక అదనపు ఆకర్షణ చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మరింత ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఈయనకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ. రానున్న ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్ రావు, వీళ్ళిద్దరు గనక బరిలోకి దిగితే, ఇప్పటికిప్పుడు ఒంగోలులో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావుకు 49% ఓట్లు, బాలినేని శ్రీనివాసరెడ్డికి 46% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలో తెలుస్తోంది. అయితే టీడీపీ వైసీపీ అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సెగ్మెంట్లో ఓటర్లు చెబుతున్న దాని ప్రకారం టీడీపీ అభ్యర్థి జనార్దన్ రావుకు పాజిటివ్ వేవ్ అయితే కనిపిస్తోంది. పబ్లిక్లో ఇమేజ్ పెంచుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అనుకున్నంతగా అభివృద్ధి జరగకపోవడం అధికార పార్టీకి మైనస్గా చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కలిసి వస్తోంది. దామచర్ల జనార్దన్ రావు కమ్మ సామాజిక వర్గం నేత. అటు జనసేనతో పొత్తు కారణంగా కాపు ఓటర్ల మద్దతు కూడా భారీగానే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీటితో పాటే ప్రభుత్వ సహజ వ్యతిరేకత కూడా ప్రతిపక్ష అభ్యర్థికి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సీనియర్ మోస్ట్ లీడర్, స్ట్రాంగ్ పొలిటికల్ ప్రొఫైల్ ఉంది.
తనకంటూ సెపరేట్ ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధిదారుల ఓట్లపై వైసీపీ నమ్మకం పెట్టుకుంటోంది.